గద్వాలలో నష్టం జరిగినప్పుడు మేము ఒక కమిషన్ వేయించాం. ఆ కమిషన్ కూడా తీర్పిచ్చింది. దాన్ని హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు దాదాపు 7-8 నెలలకి పెండింగ్ లో ఉంది. 4 ఏళ్ళ నుంచి మీ కేసు పెండింగ్ లో ఉంది. ఇది బయటికి రాదు. సుప్రీంకోర్టులో వేయమంటే మనం చట్టకుండా వేసుకున్నట్టు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు 28,000 కేసులు పెండింగ్. మొత్తం భారతదేశంలో చూస్తే 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉంది. 5 కోట్లు. అది ఎక్కడ పరిష్కారం ఉంది? అదే తెలంగాణలో 2.5 లక్షల కేసులు 25 ఏళ్ళుగా పెండింగ్ లో కొనసాగుతున్నాయి. కాబట్టి పెండింగ్ లో పెట్టేస్తారు. జగన్ మీద చంద్రబాబు మీద ఉన్న కేసులన్నీ అంతే బయటికి రావు. అవన్నీ పెట్టండి. మన సంగతి ఏంటి? అందుకోసం ఏంటంటే ఈ పంటల పరిహారం అనేది అసలు కీలకమైనటువంటి దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రీమియం చెల్లించడం, వాళ్ళకు లాభాలు వచ్చినాయి. ఈ ఎవరైతే ప్రీమియం కంపెనీలు ఉన్నాయో 10 కంపెనీలు వాళ్ళకి ఏటా 4,000 కోట్ల లాభం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్లు ఏటా బడ్జెట్ కేటాయించుకోవచ్చు. అందులో 4,000 కోట్లు ఆ కంపెనీలకి వచ్చింది. అది పార్లమెంట్ లో బీజేపీ మంత్రి చెప్పినట్టు ఇది ఒకటి.